హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ప్రైమ్ స్టోరీస్. ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ మహాభారతంలోని శకుని కథ. మహాభారతంలోని అతి ముఖ్యమైన మరియు చక్కటి పాత్రలో ఒకరైన శకుని గురించి, అతని బుద్ధి, యుక్తులు కౌరవుల పట్ల అతని ప్రణాళికలు పాండవుల నాశనానికి ప్రధాన కారణమయ్యాయి. శకుని గాంధార రాజ్యంకు చెందిన రాజు సుబలుడు కుమారుడు. అతను గాంధారి అన్నయ్య ఆమెను ధృతరాష్ట్రుడికి వివాహం చేశారు. గాంధారి శాపం కారణంగా ధృతరాష్ట్రుడు అంధుడని తెలుసుకున్నప్పటికీ ఆమెను అతనికి ఇచ్చేందుకు రాజా సుబలుడు అభ్యంతరం చెప్పాడు. అయితే భీష్ముని ఒత్తిడితో వివాహం జరిపించారు. ఈ వివాహం జరిగాక ధృతరాష్ట్రుడు గాంధారులను తక్కువగా చూసేవాడు. అతని కోపం కారణంగా శకుని తండ్రి సుబలుడితో పాటు మొత్తం కుటుంబాన్ని జైల్లో వేయించాడు. వారికి తిండిని తక్కువగా ఇచ్చేవారు. చావుకు దగ్గరగా ఉన్న తన కుటుంబంలో శకుని అత్యంత తెలివైన వాడని తెలుసుకున్న సుబలుడు అతనికి తన బుద్ధిని ఉపయోగించి హస్తినాపురం మీద పగ తీర్చుకోవాలని చెప్పాడు. హస్తినాపురంలో ఉండిపోతూ బయటకు దుర్యోధనుడి ప్రియమైన మామయ్యగా నటించిన లోపల మాత్రం అతనికి పాండవుల పట్ల ద్వేషాన్ని పెంచేలా ప్రేరేపించేవాడు. పాండవులను నాశనం చేయడానికి అనేక కుట్రలు చేశాడు. జూదం వ్యవహారం ద్వారా పాండవులను దారుణంగా మోసం చేశాడు. యుధిష్ఠిరుడు ధర్మం కోసం జూదం ఆడే వ్యక్తిని తెలుసుకొని దేవతాశక్తితో నడిచే పాశాలను ఉపయోగించి అన్ని నష్టపోయేలా చేశాడు. శకుని ప్రణాళిక ప్రకారం యుధిష్ఠిరుడు తన రాజ్యం సంపదను పోగొట్టుకున్న తర్వాత కూడా చివరికి తన సొంత సతీమణి ద్రౌపదిని కూడా పణంగా పెట్టాడు. దానితో కౌరవులు ద్రౌపదిని అపహాస్యం చేయడం, ఆమె అవమానం పాలవడం జరిగాయి. ఈ సంఘటన తర్వాత పాండవులు 13 సంవత్సరాల అరణ్యవాసం అజ్ఞాతవాసానికి వెళ్ళి తిరిగి కురుక్షేత్ర సంగ్రామం దాకా శకుని కుట్రలు సాగించేవాడు. శకుని అంతం. కురుక్షేత్ర యుద్ధంలో 18వ రోజు సహదేవుడు శకుని వధించాడు. శకుని తన మాయాజాలంతో యుద్ధంలో కూడా తన తెలివితేటలను ఉపయోగించి ప్రత్యర్థులను మోసం చేయడానికి ప్రయత్నించాడు. కానీ సహదేవుడు అతనిని ఎదుర్కొని తీవ్రంగా పోరాడాడు. సహదేవుడు శకునిపై తన బలమైన గదను ప్రయోగించాడు. శకుని తీవ్రంగా గాయపడి నేలపై పడిపోయాడు. చివరికి సహదేవుడు తన ఖడ్గంతో శకునిని నరికి అతని ప్రాణాలను హరించాడు. ఈ విధంగా పాండవులు తమ శత్రువు మీద ప్రతీకారం తీర్చుకున్నారు.